లోక్సభ నియోజకవర్గాల ముఖచిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కర్నూలు లోక్సభ నియోజకవర్గంపై విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ మార్పులు చేర్పులు ఎన్నికల వ్యూహాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జరిగిన అభివృద్ది కార్యక్రమాలు ఏంటి, జరగాల్సిన పనులేంటి అనే విషయాలపై ప్రజలు దృష్టి పెట్టారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అవగాహన పెంచుకుంటున్నారు. మరొకవైపు ఓటింగ్ శాతం పెంచడంతో పాటు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం చేయవలసిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ అధికారులను సమాయత్తం చేస్తోంది. ఈ తరుణంలో ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, జరిగిన అభివృద్ది పనులు, అక్కడ ఉన్న రాజకీయ చరిత్ర, ఇబ్బంది పెడుతున్న సమస్యలు తదితర సమగ్ర సమాచారాన్ని శ్రోతల ముందుకు తీసుకువచ్చేందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. రాయలసీమ ముఖద్వారం అయిన కర్నూలు లోక్సభ నియోజకవర్గానికి చాలా ప్రత్యేకత ఉంది. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన ఎంపీలలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కేంద్ర పదవులు చేపట్టారు. తొలి దళిత ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా సేవలందించిన దామోదరం సంజీవయ్య కూడా ఇక్కడివారే. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పునర్విభజన జరగకముందు 6 అసెంబ్లీ స్థానాల్లో విస్తరించి ఉండేది. పునర్విభజన తర్వాత కొత్తగా మంత్రాలయం, శాసనసభ నియోజకవర్గం ఏర్పడడంతో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. వాటిలో 1 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాగా 6 నియోజకవర్గాలు జనరల్ స్థానాలు ముఖ్య కేంద్రం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు కోడుమూరు, పత్తికొండ, ఎమిగనూరు, ఆలూరు, ఆదోని, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాలు కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఎన్నికల సంఘం ఈ సంవత్సరం జనవరి 22వ తేదీన ప్రకటించిన ఓటర్ జాబితా ప్రకారం 20,14,797 మంది ఓటర్లతో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం రాష్టంలో మొదటి స్థానంలో నిలిచింది. వీరిలో 9,94,885 మంది పురుష ఓటర్లు ఉండగా 10,19,597 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరితో పాటు 312 మంది ట్రాన్స్ జెండర్స్ ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం కర్నూలు లోక్సభ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నియోజకవర్గాలలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఒకటి. 1952లో మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు ఏర్పడిన ఈ నియోజకవర్గానికి తొలి పార్లమెంట్ సభ్యులు హాలహర్వి సీతారామరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మొట్టమొదటి పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. అనంతర కాలంలో 1952 నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్లోనూ జరిగిన 18 లోక్సభ ఎన్నికలలో 12 సార్లు కాంగ్రెస్, 2 సార్లు టీడీపీ, 2 సార్లు వైఎస్సార్సీపీ పార్టీ, ఒకసారి స్వతంత్ర అభ్యర్థి కర్నూలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 1952లో కర్నూలు పార్లమెంటు ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన వైజీ గౌడ్పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన హెచ్ సీతారాం రెడ్డి 13,013 ఓట్ల మెజారిటీతో గెలుపొంది కర్నూలు మొట్టమొదటి లోక్సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. రెండవసారి 1957లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఉస్మాన్ అలీఖాన్ ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన బీఆర్ భీమ్ రావుపై 67,279 ఓట్ల మెజారిటీతో రెండవ లోక్సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మూడవసారి 1962లో లోక్సభ ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ అభ్యర్థి యశోదరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన ఎంవీ రెడ్డిపై 36,914 ఓట్ల మెజారిటీతో మూడవ లోక్సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. నాలుగవసారి 1967లో లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో దామోదరం సంజీవయ్యపై ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన గాద లింగన్న గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 10,783 ఓట్ల మెజారిటీతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొంది 4వ లోక్సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఐదవసారి 1971లో లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కోదండరామిరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన గాదరి లింగన్న గౌడ్పై అత్యధికంగా 2,41,353 ఓట్ల మెజారిటీతో గెలుపొంది 5వ లోక్సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆరవసారి 1977లో జరిగిన
లోక్సభ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థైన సోమప్పపై కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున 1,99,356 ఓట్ల మెజారిటీతో గెలుపొంది 6వ లోక్సభ అభ్యర్థిగా ఎన్నికై ఎంపీగా గెలిచిన మొదటిసారి కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. 7వసారి 1980లో జరిగిన ఎన్నికల్లో తనపై పోటీ చేసిన ప్రత్యర్థులపై కోట్ల విజయభాస్కర్ రెడ్డి 2,04,849 ఓట్ల మెజారిటీతో రెండవసారి గెలిచి 7వ లోక్సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 8వసారి 1984 లోక్సభ ఎన్నికల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి ఏ రాసు అయ్యప్పరెడ్డి 7,290 ఓట్ల మెజారిటీతో గెలుపొంది 8వ లోక్సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 9వసారి 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏరాసు అయ్యప్పరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1,10,418 ఓట్ల మెజారిటీతో గెలుపొంది 9వ లోక్సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 10వసారి 1991లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన ఎస్పీ సుబ్బారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ తరపున కోట్ల విజయభాస్కర్ రెడ్డి 52,467 ఓట్ల మెజారిటీతో గెలుపొంది 10వ లోక్సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. లోక్సభ అభ్యర్థిగా ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రిగా అవకాశం రావడంతో లోక్సభకు రాజీనామా చేశారు. దీంతో 11వసారి 1993లో లోక్సభ ఉప ఎన్నికలు జరిగాయి. ఈ లోక్సభ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎస్వీ సుబ్బారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి 1964లో 6 ఓట్ల మెజారిటీతో గెలుపొంది 11వ లోక్సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 12వసారి 1996లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థులపై కోట్ల విజయభాస్కర్ రెడ్డి 32,819 ఓట్ల మెజారిటీతో గెలుపొంది 12వ లోక్సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 11వసారి 1998లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కెఈ కృష్ణమూర్తిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి 12,836 ఓట్ల మెజారిటీతో గెలిచి 13వ లోక్సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 14వసారి 1999లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కెఈ కృష్ణమూర్తి 24,487 ఓట్ల మెజారిటీతో గెలుపొంది 14వ లోక్సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 15వసారి 2004లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కె కృష్ణమూర్తిపై కాంగ్రెస్ పార్టీ తరపున కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి 1,01,098 ఓట్ల మెజారిటీతో గెలుపొంది 15వ లోక్సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 16వసారి 2009లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బీటీ నాయుడుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి 7,373 ఓట్ల మెజారిటీతో గెలుపొంది 16వ లోక్సభ అభ్యర్థిగా ఎన్నికై రైల్వే సహాయ శాఖ మంత్రిగా పదవి చేపట్టారు. 2014లో జరిగిన 17వ లోక్సభ ఎన్నికల్లో తమ సమీప ప్రత్యర్థులపై వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థి అయిన బుట్టా రేణుక 44,131 ఓట్లతో గెలుపొంది 17వ లోక్సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 18వసారి 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సింగరి సంజీవకుమార్ 1,48,889 ఓట్లతో గెలుపొంది 17వ లోక్సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఓటర్లు చైతన్యవంతమైన వారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పోలింగ్ శాతం పెరగడమే అందుకు నిదర్శనం. 2009లో 62.48% పోలింగ్ నమోదు కాగా 2014 సాధారణ ఎన్నికల్లో 71.92% పోలింగ్ నమోదైంది. గడిచిన ఎన్నికల్లో అంటే 2019లో 79.65% పోలింగ్ జరిగింది. దీనిని బట్టి ప్రతిసారి జరిగిన ఎన్నికల్లో కూడా కొత్త ఓటర్లు నమోదు అవడం, ఆ కొత్త ఓటర్లు అంతే చురుగ్గా ఓటింగ్లో పాల్గొనడం గమనించవచ్చు. మరికొద్ది రోజుల్లో జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్థులను ప్రధాన రాజకీయ పార్టీలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వెనుకబడిన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. సరైన నీటి సౌకర్యం లేక రైతులు వర్షాధార పంటలు మాత్రమే పండిస్తూ ఉంటారు. పశ్చిమ ప్రాంతమైన ఆదోని, ఎమ్మిగనూర్, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గం గుండా తుంగభద్ర నది ప్రవహిస్తున్నా ఆ నీటిని వాడుకోవటానికి ప్రాజెక్టులు కట్టకపోవడంతో రైతులు వర్షాధార పంటలపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు. వర్షాలు సరిగ్గా పడకపోతే పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు వలస వెళ్లి జీవనోపాధి వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు.
ఇలా గ్రామం వదిలి బతకడానికి వెళ్లిన అనేక కుటుంబాలలో కొంతమంది ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో నివసిస్తున్న వారికి వలస వెళ్లవలసిన పరిస్థితులలో మార్పు రావటం లేదనేది ఆ ప్రాంత ప్రజల అభిప్రాయం. రాజోలిబండ మళ్లింపు పథకం ద్వారా కర్నూలు జిల్లాలో 3 నియోజకవర్గాలకు సాగు, తాగునీటిని అందించే అవకాశం ఉంది. అంతేకాక 4 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నా ఆచరణలోకి రావడం లేదు. నిధులు కేటాయించక భూసేకరణను పట్టించుకోకపోవడంతో ఆర్డీఎస్ పథకం అందుబాటులోకి రాక 40,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి రావడం లేదని వ్యవసాయవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటకలు తుంగభద్ర నీటిని నిరంతరాయంగా వినియోగించుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం నీటిని వాడుకోవడంలో వెనుకబడి ఉందనేది స్థానికుల అభిప్రాయం. తుంగభద్ర డ్యాం నుంచి దిగువన 4 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు అవకాశముంది. దీంతో కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాలకు తాగు, సాగునీటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. రాజోలిబండ నుంచి 4 టీఎంసీల నీటిని ఏపీ వినియోగించుకునే అవకాశముందంటూ కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. ఈ నీటిని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా గత ప్రభుత్వ హయాంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ద్వారా కాలువల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. రాజోలిబండ ఆనకట్ట వద్ద నీటి మళ్లింపు కోసం కొంతమేర సివిల్ పనులు చేశారు. నీటిని తోడుకునేందుకు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం పూర్తయింది. రాజోలిబండ ఆనకట్ట నుంచి కుడివైపున 160 కిలోమీటర్ల పొడవైన ప్రధాన కాలువ నిర్మాణం కోసం 1387 ఎకరాల భూమి సేకరించవలసి ఉంది. అలాగే 4 పంపు హౌసుల నిర్మాణం కోసం 167 ఎకరాలు, 4 చోట్ల రిజర్వాయర్ల నిర్మాణం కోసం 2,290 ఎకరాలు, రిజర్వాయర్ల నుంచి డిస్టిబ్యూటరీలను తవ్వేందుకు 2,025 ఎకరాలు భూసేకరణ చేయవలసి ఉంది. పథకం నిర్మాణానికి ప్రభుత్వం సిద్దమైతే తమకు మెరుగైన పరిహారం ఇచ్చాకే భూసేకరణ పూర్తి చేయాలని రైతులు అంటున్నారు. ప్రస్తుతం రాజోలిబండ ఆనకట్ట దిగువన కొన్ని ఎత్తిపోతల పథకాలు ఉన్నా నదిలో పారే కొద్దిపాటి నీటి కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉందని రైతులు అంటున్నారు. తుంగభద్ర నదిపై మరో ప్రాజెక్టు గుండ్రేవుల జలాశయాన్ని నిర్మిస్తే కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో సాగు, తాగునీటి సమస్య తీరుతుంది. కేసీ కాలువ కింద ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కర్నూలు నగరంతో పాటు కొన్ని పల్లెసీమలకు తాగునీరు అందించే జల జీవనాడి కేసీ కాలువకు కేడబ్ల్యూడీటీ 39.90 టీఎంసీలు కేటాయించింది. అందులో 8 టీఎంసీలు ఎస్ఆర్బీసీకి కేటాయించారు. 31.90 టీఎంసీలు నీటి వాటా ఉన్నా దీనిని నిలుపుకునే జలాశయం లేదు. సుంకేశ్వర జలాశయం సామర్థ్యం 1.20 టీఎంసీలే. ఈ బ్యారేజీకి ఎగువన సి బెళగల్ మండలం గుండ్రేవుల గ్రామం సమీపంలో 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల జలాశయం నిర్మిస్తే కర్నూలు నగరంలో 6.50 లక్షల జనాభా, పశ్చిమ ప్రాంతంలో 8.50 లక్షల జనాభాకు తాగునీరు అందించవచ్చు. ఎగువ జలాల ఆధారంగా పశ్చిమ ప్రాంత పల్లెలకు సాగునీరు, కేసీ ఆయకట్టు 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు పుష్కలంగా ఇవ్వవచ్చని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా గుండ్రేవుల నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేస్తే బతుకు తెరువు కోసం వెళ్లే వలసలు ఆగిపోవటమే కాకుండా తాగడానికి అవసరమైన నీటి సమస్య కూడా తీరుతుంది. కనుక ప్రభుత్వాలు, పాలకులు తమ ప్రధాన సమస్య అయిన సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కర్నూలు పార్లమెంటు ప్రజలు కోరుకుంటున్నారు. ఇంతవరకు లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు.